హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణ ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నుండి 2025 సంవత్సరానికి పోతున్నాం. కావున తెలంగాణ ప్రజలు మరియు నాకున్న సబ్స్క్రైబర్స్ అందరూ సంతోషంగా 2025 గడపాలని మరియు సుఖ సంతోషాలతో ఉండాలని కోరడం జరుగుతుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: హైడ్రా మారవ 24 గంటలు గడువు మాత్రమే ఎలా ఇస్తారు? బాధితులకు సమాధానం ఇచ్చే వ్యవధి వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వాల్సిందే. గతంలో హెచ్చరించిన వైఖరిలో మార్పు రాలేదు. ఇలాగైతే కమిషనర్ను మళ్లీ కోర్టుకు పిలుస్తాం. కాజాగూడ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం. ఆకలి కడుపులపైకి బుల్డోజర్. చిన్నారులున్నా కనికరించకుండా కూల్చివేతలు. కళ్ళవెల్లపడ్డ రోడ్న పడేసిన సర్కార్. ఇల్లు కూలి తల్లి కన్నీరు మున్నీరు. శిథిలాల మధ్య అమ్మ అన్నం పెట్టు అని బిడ్డ ఏడుపు. కాజాగూడలో కలిసివేసే దృశ్యాలు. నోటీసులు ఇచ్చి 24 గంటలు గడవక ముందే కూల్చివేతలు. భగీరథమ్మ చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల పేరిట పలు నివాసాల నేలమట్టం. నిన్న హైదరాబాద్లోని హైడ్రా మళ్ళీ మొదలైంది. భగీరథ చెరువు బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను కూల్చివేత జరగడం జరిగింది. 24 గంటలు నోటీసులు ఇచ్చి అది గడువు ముగియక ముందుకే వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం ఎంతవరకు సబబు? ఇదివరకే ఇలా కూల్చివేస్తే కోర్టుకు పిలిచి వాళ్ళని మందలించడం జరిగింది. మీరు వారికి గడువు ఇచ్చి వారికి తగిన వసతులు చేసుకునే దానిక వారికి అనుమతులు ఇవ్వాలని కోరడం జరిగింది. కానీ అయినా కూడా దాన్ని కోర్టు ఇచ్చిన ఆదేశాలను విస్మరించి 24 గంటలు టైం ఇచ్చి కూడా ఆ టైం గడవక ముందుకే కూల్చివేత చేయడం ఎంతవరకు న్యాయం? వారి ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకొని కూడా బయటికి వెళ్ళే సమయం కూడా ఇవ్వకపోవడం అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణానికి పాల్పడడం న్యాయమేనా? నిరుపేదలైన ప్రజలు హైదరాబాద్కు వచ్చి వాళ్ళ పొట్టకూటి కొరకు ఈ 20 ఏళ్ల క్రితం నుండి కట్టుకున్న ఇళ్లను కూడా కూల్చివేత చేయడం జరుగుతుంది హైడ్రా. కానీ ఆ రోజు మార్పు వస్తే, కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయన్న పేదల ఇళ్లను కూల్చి వాళ్ళ జీవితాలను నాగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రభుత్వాలను మరియు పోలీస్ శాఖను అక్కడున్న అధికారుల కాళ్ళ వేళ్ళబడ్డా కూడా వారికి టైం ఇవ్వకపోవడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలపై ఎంత కక్షపూరిత విధానాలను చేస్తుందనేది ప్రజలు గమనిస్తున్నారు. వారి చిన్న చిన్న పిల్లలు కనీసం అన్నం పెట్టే టైం కూడా ఇవ్వకపోవడం, మరి ఉన్న సామాన్లను మొత్తం కూడా ఖరాబ్ చేసి ఇళ్లను కూలగొట్టడం అనేది ఇది ఎంతవరకు న్యాయం? అక్కడికి వచ్చిన పోలీస్ శాఖను మరియు అధికారుల కాళ్ళ వెళ్ళబడి మాకు కొంత గడువు ఇవ్వండి అని పేద ప్రజలు ఏడుపుతో ఆర్తనాదాలతో వాళ్ళ కాళ్ళపై పడ్డా కూడా వాళ్ళ బాధలను అర్థం చేసుకోకుండా బుల్డోజర్ను దింపి వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం జరుగుతుంది. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం? మార్పు అంటే నిరుపేద ప్రజలను వారి జీవన విధానాన్ని కూడా ఆగమాగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. తిరగబడ్డ తండా. కాంగ్రెస్ నేతలను తరిమిన గిరిజనం. అమీనాబాద్ పంచాయతీలో తాండాను కలిపే యత్నం. విలీన చర్యలపై పత్తినాయక్ తండావాసుల ఆగ్రహం. మా తండాలో మా రాజ్యం కావాలంటూ నినాదాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే తిరుగుబాటు. నర్సంపేట ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి వైఖరిపై మండిపాటు. నిన్న నర్సంపేట ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి సొంత విలేజ్లోనే తిరగబడ్డ గ్రామస్తులు. అమీనాబాద్ పంచాయతీలోనే పత్తినాయక్ తండాను మళ్ళా విలీనం చేయాలనే ఒక ఉద్దేశంతో నర్సంపేట ఎమ్మెల్యే స్థానికులకు చెప్పడం జరిగింది మరియు అధికారులకు చెప్పడం జరిగింది. దానిపై పత్తినాయక్ తండావాసులు కాంగ్రెస్ నాయకులపై తిరగబడడం జరుగుతుంది. అంటే ఆ రోజు టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఇచ్చిన విధానం ప్రకారం చిన్న చిన్న గ్రామ పంచాయతీలను, చిన్న చిన్న విలేజ్లను కూడా గ్రామ పంచాయతీలో చేసి పాపులేషన్ తక్కువ ఉన్నా కూడా వారి అభివృద్ధి కొరకు పెద్ద గ్రామ పంచాయతీ నుండి విడగొట్టి వాళ్ళ సొంత రాజ్యంగా చేయడం జరిగింది. వారి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దాన్ని మళ్ళా అక్కడున్న పత్తినాయక్ తండాను వారి సొంత విలేజ్ అయిన అమీనాబాద్లో కలపడం ఇది ఎంతవరకు న్యాయం? అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే తండావాసులు మా రాజ్యం మాకు కావాలి, కానీ మేము అమీనాబాద్ గ్రామ పంచాయతీలో విలీనం కామని అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అయినా కూడా వారు వినకపోవడం వలన అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులపై తిరగబడడం జరిగింది. ఇట్లయితే ఏ మంత్రి పనిచేయలేడు. కేటీఆర్ పైసా తీసుకోనప్పుడు ఇంకా అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? ఫార్ములా ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దావే వాదన. తీర్పు రిజర్వ్. ఇప్పటిదాకా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు. ఇట్లయితే ఏ మంత్రి చేయరు. గత ప్రభుత్వంలో
చేసిన పనులలో తప్పులు లేకున్నా కూడా ఏదో విధంగా ఇరికియాలనే ఉద్దేశంతో మంత్రులపై ప్రభుత్వం చేస్తున్న ఇది ఒక దుష్పర ప్రచారం. ఏంటంటే ఏదో విధంగా ప్రభుత్వంపై ప్రశ్నించిన వ్యక్తులపై మరియు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసి ఏదో దానిలో వెలికి తీసి వారిపై కేసులు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే మన మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈ రేస్ ఫార్ములా తెచ్చిన విధానంలో ఏదో ఒక లోపాలను చూపి వారిపై కేసు పెట్టి వారిని జైలుకు పంపాలనే ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఈ రేస్ విధానంలో జరిగిన పైసల విషయాల కూడా బ్యాంకు పద్ధతి ద్వారానే ట్రాన్సాక్షన్ జరిగింది. మరియు అలా ఎక్కడ అవినీతి జరిగిందని కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం జరుగుతుంది. మీరు అంటే ట్రాన్సాక్షన్ కూడా బ్యాంకుల ద్వారా ఆన్లైన్ ద్వారానే జరిగినాక ఇంకా అవినీతి ఎక్కడ ఉంటుంది? కానీ మీరు ఉద్దేశపూర్వకంగా మరియు కేటీఆర్ను ఏదో విధంగా బదనాం చేసి ఏదో దానిలో లోపాలను చూపెట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. మరియు హైకోర్టు కూడా వాదోపవాదాలను విన్నాక కేటీఆర్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు, ఎందుకంటే దానిలో సరైన ఆధారాలు లేనిది ఎలా అరెస్ట్ చేస్తారని హైకోర్టు సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ సిబిఐ ఏంటంటే సెక్షన్లు వర్తింపజేయాలనే కేసులో వారిని ఇరికించాలని చూస్తుంది. కానీ ఇది ఎంతవరకు కక్షపూరితమైన రాజకీయాలను చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనడం జరుగుతుంది. మరియు ఇక్కడ స్థానిక ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా కేటీఆర్ గారు ప్రభుత్వంపై ప్రశ్నిస్తే వారిపై గత ప్రభుత్వంలో చేసిన మంచిలో కూడా చెడును చూపెట్టి వారిపై ఏదో విధంగా సెక్షన్ల ద్వారా కేసును ఫైల్ చేసి జైలు పంపించాలనే విధి విధానాలతో ఉందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సబబు కాదు. తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలపై దృష్టి సాధించాలి మరియు రాష్ట్ర పేదలకు న్యాయం జరగాలని కోరడం జరుగుతుంది. దానిపై మీరు మంచి పనులు చేయాలి. కానీ ఈ ప్రభుత్వంపై ప్రశ్నించిన మంత్రులపై గత ప్రభుత్వంలో మంచి చేసిన పనులలో లోపాలను చూసి కేసులు పెట్టాలని చేయడం మీకు సబబు కాదని తెలంగాణ ప్రజలు కోరడం జరుగుతుంది. గురుకులాలలో మరణ మృదంగం. ఖమ్మంలో 2 విద్యార్థుల ఆత్మహత్య. కృష్ణాపూర్లోని సాంఘిక సంక్షేమ కళాశాల హాస్టల్లో ఉరివేసుకుని విద్యార్థి మృతి. కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన. కాలేజ్ ప్రిన్సిపల్ హౌస్ మాస్టర్ సస్పెన్షన్. చింత గుర్తులో ఎలుకల మందు తాగిన విద్యార్థి. తల్లిదండ్రులు మందలించారని అఘాయిత్యం. గురుకులాలలో మళ్ళీ కంటిన్యూ అవుతున్న మరణ మృదంగం. ఇది ఖమ్మం జిల్లాలలో 2 మంత్రులు ఉన్న కానీ ఈ విధమైన ఆత్మహత్యలు జరగడం ఇది ఎంతవరకు న్యాయం? దీనికి సరైన గైడెన్స్ ఇచ్చి అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరుగుతున్నాయి ఈ విధంగా అని మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్న పరిధిలో జరగడం ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి ఆ గురుకులాలలో ఉన్న హాస్టల్ సిబ్బందినైనా అక్కడ ఉన్న పరిస్థితులనైనా మీరు ఒకసారి పోయి సమీక్షించి ఇక నుండి ఆ విద్యార్థులు చనిపోవడం జరగకుండా వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడకుండా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అక్కడ ఉన్న మంత్రులు అందరూ సమీక్షించి గురుకులాలలో జరుగుతున్న అగత్యాలపై చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరపున ఆర్కే న్యూస్ తరపున కోరడం జరుగుతుంది. పైసలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు. ఒక ఇంటికి 500 వసూలు చేసిన సర్వే అధికారి. డబ్బులు ఇప్పించాలని ఎంపీటీఓకు బాధ్యతల వినతి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలోని మాముత్తారం మండలంలోని అక్రమ ఇందిరమ్మ ఇల్లులు అనేది పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అది పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. చేయకముందుకే ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం అని ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుండి 500 వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఇంకా గైడెన్స్ రాష్ట్ర ప్రభుత్వం సరైన గైడెన్స్ ఇవ్వక ముందుకే లోకల్గా ఉన్న ఆర్డీఓ వారు అధికారులు ఒక్కొక్కరి దగ్గర మీకు 500 కడితేనే ఇందిరమ్మ ఇల్లు వస్తాయని బోగస్ మాటలు చెప్పి 500 వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈ కాంగ్రెస్ పాలనలో ఏంది ఈ అవినీతి? మీరు సరైన అధికారులు మరియు అక్కడ ఉన్న మంత్రి గారు ఎమ్మెల్యేలు సరైన వారికి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. అంటే అమాయకపు జనాలపై ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని 500 వసూలు చేయడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఇలా ఎందరి దగ్గర వసూలు చేస్తారు? పేదలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, మాకు ఇల్లు వస్తుంది అన్న పేద ప్రజల దగ్గర నుండి వెళ్ళి 500 అధికారులు తీసుకోవడం జరుగుతుంది. దీనిపై అక్కడ ఉన్న స్థానిక మంత్రి గారు ఎమ్మెల్యే గారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే వైఫల్యం చేస్తుందని తెలంగాణ ప్రజలు అనుకోవడం జరుగుతుంది. కాబట్టి వారిపై చర్యలు తీసుకోవడానికి కోరడం జరుగుతుంది. కొత్త అప్పు 409 కోట్లు. తాజాగా ఆర్బీఐ నుంచి రుణ సేకరణ 138,117 కోట్లకు రేవంత్ సర్కార్ అప్పు. సగటున గంటకు 14 కోట్ల రుణం.
రాష్ట్ర ప్రభుత్వం సగటున 14 కోట్ల రుణం చెల్లిస్తుంది. ఒక రోజులో అమ్మిన మద్యం 402 కోట్లు, ఎక్సైజ్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకం. 5 రోజులలో 1800 కోట్ల ఆర్జన లక్ష్యంలో లిక్కర్ సేల్స్కు సర్కార్ నయాసల్ జోస్. ఒక్క రోజులోనే మన రాష్ట్రం 402 కోట్ల లిక్కర్ మాఫియాలో ముందంజలో ఉంది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాలలో 400 కోట్లు వచ్చినట్టు అంచనా. అన్నపూర్ణ తెలంగాణలో బువ్వ కోసం బిడ్డల ఏడుపుల 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన రాష్ట్రంలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్ధనాదాల. గురుకులాల్లో విద్యార్థులకు బుక్కెడు బువ్వ పెట్టారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు. గురుకులాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులపై మన కేటీఆర్ గారు స్పందించడం జరిగింది. మీ రాష్ట్రంలో మంచి అన్నం బియ్యం పండుతున్నాయి, కానీ ఎందుకు నాసిరకమైన బియ్యం పెట్టడం వల్ల గురుకులాలలో ఉన్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల హాస్పిటల్లో పాలవుతున్నారు, కొందరు చనిపోవడం జరిగింది. ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానం? గురుకులాలలో ఉన్న విద్యార్థులకు మంచి వసతులు మరియు సరైన బువ్వ పెట్టాలని మరియు రాష్ట్రంలో పండుతున్న మంచి ధాన్యాన్ని తెచ్చి వారికి కరెక్ట్ టైంలో మంచి అన్నం ఫుడ్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.